అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకం నుంచి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దిస్ ఈజ్ అవర్ డే, దిస్ ఈజ్ గాడ్స్ డే. ఇది మన దినము, ఇది దేవుని దినము. దేవుని దినం కనుక మన దినము, మన దినం కనుక ఇది దేవుని దినము. దేవుడు మన కొరకు కార్యాలు చేసేటువంటి దినం, మనము దేవుని కొరకు కార్యాలు చేయగలిగినటువంటి దినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించే మంచి దేశం కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. మంచి రాష్ట్రం, మంచి జిల్లా, మంచి పట్టణం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించే మంచి సహవాసాలను బట్టి, స్థానిక సంఘాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన మంచి ఛానల్, శాంతి టీవీ ఛానల్ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి మంచి కుటుంబాల కొరకే దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మంచి లైఫ్ పార్ట్నర్స్, భార్యలను బట్టి, భర్తలను బట్టి, బిడ్డలను బట్టి, బంధువులను బట్టి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు అనుగ్రహించబోతున్న సమస్తమును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకు ఆయన అర్హుడు, యోగ్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం నేను గొర్రెలకు పోవు ద్వారమునై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పిన మాటను మనం ఆలోచించాం. గొర్రెలకు పోయేటువంటి ద్వారము, గొర్రెలకు వెళ్ళేటువంటి ద్వారం, గొర్రెలు నడిచే ద్వారం, గొర్రెల లోపలికి ప్రవేశించి సురక్షితంగా ఉండగలిగేటువంటి ఒక ప్యాసేజ్, ఒక సూదిగట్టు, లేదంటే సూది బెజ్జం. సూది బెజ్జం అన్నప్పుడు సూదిగట్టు అనగా వెళ్ళేటువంటి ఒక నారో పాత్. నారో పాత్ అయినప్పటికీ, ఇరుకైనటువంటి వీధి అయినప్పటికీ, ఇరుకైనటువంటి మార్గం అయినప్పటికీ కూడా ఇందులో అద్భుతమైనటువంటి విశ్వాస సంబంధమైన విశాలత ఉంది. ఇందులో ఆశీర్వాదం ఉంది, ఇందులో స్వాతంత్ర్యం ఉంది, ఇందులో బానిసత్వం లేదు, ఇందులో స్వాతంత్ర్యం ఉంది. దేవుని స్తోత్రం. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించిన మాటలు, ద్వారమునై ఉన్నాడు ఆయన యేసు ప్రభు. ఏం ద్వారాలు? 4 విధాలైన ద్వారాలు అయి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ద్వారమైన దేవుడు అనేది మన టైటిల్. ఆయన కృపా ద్వారమై ఉన్నాడని, ఆయన విశ్వాస ద్వారమై ఉన్నాడని, ఆయన నిరీక్షణ ద్వారమై ఉన్నాడని, అనగా ఆకోరు లోయని, శ్రమ కలిగినటువంటి లోయని, ఆ లోయలో ఎందుకు శ్రమ కలుగుతుందో దాని యొక్క హిస్టరీలు అయితే మనకు తెలియదు, లేకపోతే దాని గురించి మనం మాట్లాడుకోలేదు. కానీ ఆ లోయకు వెళ్ళిన వాళ్ళకి నిరీక్షణ అంటే అది ఒక నిరాశ కలిగినటువంటి లోయ, కానీ దాన్ని నిరీక్షణ కలిగినటువంటి లోయగా మార్చాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక లోయ, ఎండిన ఎముకల లోయ, అనగా శల్యముల లోయ. శల్యముల లోయని దేవుడు సైనికుల లోయగా మార్చాడు. అనగా నిర్జీవమైనటువంటి లోయని జీవము కలిగినటువంటి లోయగా మార్చాడు. నీ పరిస్థితుల్లో కూడా దేవుడు అలాగే ఖచ్చితంగా చేయగలడు. శూన్యం, నిరాకారముగాను శూన్యముగా ఉన్నదాన్ని చాలా మంచిదిగా ఉన్నట్లుగాను, అద్భుతంగా ఉన్నట్లుగాను, సుందరముగా ఉన్నట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా మనం ఆలోచించినటువంటి మాట, ఆయన ఒక సందర్భ ద్వారాన్ని, ఆయన ఒక సమయ ద్వారం, ఆయన ఒక సేవా ద్వారమై ఉన్నాడు. ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ, ద డోర్ ఆఫ్ ఎఫెక్టివ్ సర్వీస్ అని మనము గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకేమన్నా ఈ సందేశాల నుంచి సందేహాలు ఉన్నట్లయితే మీరు దయతో సంప్రదించండి.
నా వాట్సాప్ నంబర్లు ఇందులో ఉన్నాయి. వాట్సాప్ నంబర్లకి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీరు మెసేజ్ పెట్టి ఎవరు మీరు ఏంటి అనేది గురించి ప్రస్తావించండి. ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. ఐ వాచ్డ్ శాంతి టీవీ హీ మస్ట్ ఇంక్రీజ్ ప్రోగ్రామ్ అని పెడితే మీరెవరు అనేది మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరేంటి, అసలు మీ క్వశ్చన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి, దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి, దాని గురించి మాట్లాడుకోవడానికి, దాని గురించి సామరస్యంగా చర్చించుకోవడానికి, వాక్యానుసారంగా దాని గురించి ఆలోచించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని స్తోత్రం. కలిసి ఎదుగుదాం. ఒకే పైకప్పు కింద ఉన్నాం, ఒకే భూమి మీద ఉన్నాం, ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నాం కనుక మనందరం కలిసి ఎదుగుదాం. మనల్ని ఎదిగించేవాడు ప్రభు. విచ్చేవాళ్ళు ఒకరు ఉండొచ్చు, నీరు పోసేవాళ్ళు ఒకరు ఉండొచ్చు. వృద్ధి కలుగు చేసేది మాత్రమే దేవుడే. వృద్ధి మానవుడు కలిగించలేడు. నాశనాన్ని చేయగలడు మానవుడు, కానీ వృద్ధిని మానవుడు చేయలేడు. నాశనం చేయగలడు మానవుడు నిర్మించలేడు, లేకపోతే సృష్టించలేడు. కనుక మనందరం కలిసి ఎదుగుదాం. మీ ఆత్మ సంబంధమైన తలంపులు నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏంటి యోహాను సువార్త సందేశాలు చెప్తున్నారు? అవును, ఇంకా కొన్ని రోజులు కూడా యోహాను సువార్త సందేశాల్లో ఉంటాం. తర్వాత మనం ఇంకా 2-3 సందేశాలు, 3-4 సందేశాల తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇలా ఒక అధ్యాయాన్ని మనం స్టడీ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా, అనగా అక్టోబర్ నెల అంతా, నవంబర్ నెల అంతా, డిసెంబర్ నెల అంతా మనం ఈ సందేశాలు ముగించుకుంటాం. ఇంకా ఈ అక్టోబర్ నెలలో 11వ అధ్యాయంలో కూడా కొన్ని సందేశాలు, 12వ అధ్యాయంలో కూడా కొన్ని సందేశాలు, తర్వాత నవంబర్ నెలలో 13, 14, 15 అధ్యాయాలు కవర్ చేసుకున్నాం. తర్వాత 17వ అధ్యాయం ప్రార్థన కనుక దాన్ని పక్కన పెట్టిన తర్వాత డిసెంబర్ నెలలో ఇక మిగిలిన అధ్యాయాలని ఒకసారిగా లాగేద్దాం. ఒక 5-6 అధ్యాయాలు, అనగా ఒక 5 సందేశాలు చొప్పున ఒక్కొక్క అధ్యాయం మనం చెప్పుకున్నా కానీ కవర్ అయిపోతుంది. యోహాను సువార్త 2 సార్లు కవర్ చేసినట్టు అవుతుంది. అనగా 1100, సుమారు 1100, 1000, 1095 ప్రసంగాలు, అనగా ఇంకో 86 ప్రసంగాలు మనం ఇందులోంచి యోహాను సువార్తలోంచి మనం వినబోతున్నాం. 879 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలో నుంచి 1100 సందేశాలు చేయడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అనగా 3 సంవత్సరాలు కంప్లీట్గా, అనగా 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరం, 2022వ సంవత్సరం కంప్లీట్గా మనం 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా యోహాను సువార్త మీద ధ్యానాలు చేసుకున్నాం. దేవుని స్తోత్రం. తర్వాత వేరే విషయాల్లోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, సత్యాన్ని మనం గ్రహిద్దాం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి మన పనంతా సత్యముతోనే. సత్యము మన స్నేహితుడు, సత్యమే మనకు కావాలి. సత్యమే వజయితే అని అన్నట్టుగా, ద ట్రూత్ ఆల్వేస్ ప్రివైల్స్ అన్నట్టుగా సత్యము గెలుస్తుంది. ఈరోజు అసత్యం గెలిచినట్టుగా కనిపించవచ్చు, కానీ కొన్ని రోజులకి సత్యమే గెలుస్తుంది. అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ద ట్రూత్. అల్టిమేట్ విక్టరీ బిలాంగ్స్ టు అవర్ లార్డ్. కనుక ఈ విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. మన దేవుడు ద్వారమై ఉన్నాడు, ఆయన ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. ఆయన ద్వారా ప్రవేశించేవాడు రక్షింపబడతాడు, రక్షింపబడ్డాడు. నేను ఆయన ద్వారా ప్రవేశించాను, నేను రక్షింపబడ్డాను. నాలాగా 1000 మంది, అనగా నేను రక్షింపబడిన తర్వాత నాలాగా కొన్ని లక్షల కోట్ల మంది నాకు ముందు ఇలాగా ఈ ద్వారం గుండా ప్రవేశించారు. స్తోత్రం, హల్లెలూయా. కనుక అలా రక్షింపబడిన అనుభవంలో మనం లోపలికి వస్తూ వెలుపలికి వెళ్తూ, లోపలికి వస్తూ వెలుపలికి వెళ్తూ మనము దీవించబడుతున్నాం. లోపల దీవించబడతాం, అనగా లోపలికి వస్తూ అంటే శిష్యత్వం, వెలుపలికి వెళుతూ అంటే సువార్థీకరణ. ఆ ద్వారము గుండా వెళుతూ వస్తూ బోత్ ఎవాంజలైజేషన్ అండ్ డిసైపుల్షిప్ 2 జరుగుతున్నాయి. దానికి తగిన విధంగా మనం మేత మేస్తూ ఉంటాం, బలంగా ఉంటాము అనేటువంటి విషయాలు మనం లేఖనం ద్వారా అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఆలోచించబోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. A thief has only one thing in mind. He wants to steal, slaughter and destroy.
బట్ ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్, మోర్ దాన్ యూ ఎక్స్పెక్ట్, లైఫ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ అంటిల్ యూ ఓవర్ఫ్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. ఏ థీఫ్ హ్యాస్ ఓన్లీ వన్ థింగ్. ఒక దొంగకి, దోచుకునే వానికి తన మనసులో ఒకే ఒక ఆలోచన ఉంటుంది, ఒకే ఒక ఉద్దేశం ఉంటుంది. హీ వాంట్స్ టు స్టీల్. ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరితో ప్రేమగా మాట్లాడడానికి కాదు, స్నేహం చేయడానికి కాదు నువ్వు వచ్చింది, ప్రేమను వ్యక్తం చేయడానికి కాదు. హీ వాంట్స్ టు స్టీల్, స్లాటర్. ఒక కసాయివాడు గొర్రె పిల్లను వధించినట్లుగా, ఒక కసాయివాడు మేకపిల్లను దేన్నో వధించినట్లుగా, లేదు అంటే పస్కా పండగ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రె పిల్లను వధించినట్లుగా, టు స్లాటర్. స్తోత్రం, దేవుని స్తోత్రం. వాంట్స్ టు స్టీల్, స్లాటర్ అండ్ డెస్ట్రాయ్. అనగా ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం, అందంగా ఉన్నదాన్ని వికారంగా మార్చడం, డెస్ట్రాయింగ్ అంటే అది. తర్వాత రాయబడింది, బట్ ఐ హ్యావ్ కమ్ టు, జీసస్ హ్యాస్ కమ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్. అన్ని విషయాలు, అన్ని రంగాల్లో ఆశీర్వాదం, అన్ని రంగాల్లో సమృద్ధి చూడడానికి నేను వచ్చాను. యేసు ఎందుకు వచ్చాడు? యేసు ఆ సందర్భానికి ఎందుకు వచ్చాడు? ఆ సమయానికి ఎందుకు వచ్చాడు? ఆ రోజుకి ఎందుకు వచ్చాడు? దేవాలయానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మోర్ దెన్ యూ ఎక్స్పెక్ట్. మీరు ఆశించిన దానికన్నా అధికంగా అన్ని విషయాల్లో అభివృద్ధిని అనుగ్రహించడానికి, లైఫ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ అంటిల్ ఇట్ ఓవర్ఫ్లో. అనగా సమృద్ధి అయిన జీవమే. ఎలాగా? కీర్తనాకారుడు చెప్పినట్లుగా, నా గిన్నె నిండి పొర్లుతున్నది అన్నట్లుగా. మామూలుగా కాదు, అది ఓవర్ఫ్లో అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్, అనగా విస్తారమైనటువంటి అనుభవం. దేవుడు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించును అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ನಾನಾದರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವವು ಇರಬೇಕಂತಲೂ ಅದು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಇರಬೇಕಂತಲೂ ಬಂದೆನು. గొర్రెలు జీవాన్ని కలిగి ఉండాలి, గొర్రెలు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఒక వైద్యుడు వస్తాడు, అందరినీ పరీక్షిస్తూ రౌండ్స్ చేస్తాడు. ఏమా ఎలా ఉంది, నీకు తగ్గిందా, ఎలా ఉంది, నీరసం ఉందా, ఇంకా అడుగుతాడు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు, ఆయన టెస్ట్ చేసి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా జరుగుతున్న ప్రోగ్రెస్, ఆయన ప్రగతిని, పురోగతిని గమనిస్తాడు. ఒక వైద్యుడు రౌండ్స్ కోసం వచ్చినట్లుగా యేసు ప్రభు గొర్రెల దొడ్డిలోకి, లోకం అనే గొర్రెల దొడ్డిలోకి, క్రైస్తవులు అనేటువంటి గొర్రెల దొడ్డిలోకి, అన్యజనులు అనేటువంటి గొర్రెల దొడ్డిలోకి, వేరొక మంద అని చెప్పండి మందలోకి ఆయన వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే జీవాన్ని కలిగి ఉండాలి. ఎవరు వాడిపోయినట్టుగా ఉండకూడదు, ఎవరు నిరాశతో ఉన్నట్టుగా ఉండకూడదు, ఎవరు చిన్నపుచ్చుకున్నట్లుగా ఉండకూడదు, ఎవరు సిగ్గుపడినట్లుగా ఉండకూడదు, ఎవరు కుంచుకుపోయినట్లుగా ఉండకూడదు. అందరూ ఫ్రెష్గా ఉండాలి, అందరూ తాజాగా ఉండాలి, అందరూ బలంగా ఉండాలి, అందరూ ఇమ్యూనిటీ పవర్తో ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళుగానో, సోలిపోయే వాళ్ళుగానో, సొక్కిపోయే వాళ్ళుగానో ఎవరు ఉండకూడదు. ఆకు వాడని వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, క్రియాశీలకంగా ఉండాలి, కానీ నిర్జీవంగా ఉండడానికి వీల్లేదు. మీ సంఘంలో మీరు యాక్టివ్గా ఉండాలి, మీ స్థానిక సంఘంలో మీరు యాక్టివ్గా ఉండాలి. మాకెందుకులేండి, ఆలస్యంగా వెళ్తాం, ఆశీర్వాదం సమయానికల్లా ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తాం అని కాకుండా, ఆలస్యంగా వెళ్తాం, ఆఖరి బెంచీలో కూర్చుంటాం వచ్చేస్తాం అని కాకుండా యాక్టివ్ మెంబర్గా ఉండండి. ఈ శరీరంలో ఈ చెయ్యి పనిచేయలేదు అనుకుందాం, దాని అర్థం నేను ప్యారలైజ్ అయినట్టే, నేను పక్షవాతపు రోగిగా మారినట్లే, నాకు పక్షవాయువు వచ్చినట్లే. లేదు, చెయ్యి కాలు అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, ఓ దేవుని స్తోత్రం, హెల్తీ. లేదు, చెయ్యి పనిచేయడం లేదు, అది వంగడం లేదు, పైకి లేవడం లేదు, ఇంతేనండి, ఇంకా లేకపోతున్నాను అని అనుకున్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ హెల్తీ. క్రీస్తు శరీరములో ప్రతి అవయవం పనిచేయాలి. క్రీస్తు శరీరంలో అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాలు పాస్టర్ అనేటువంటి ప్రత్యేకమైన అవయవం లేదు. స్తోత్రం. కాకపోతే ఇనిషియేటివ్గా చొరవ తీసుకొని ఒక స్టెప్ ముందేసి, ఇదిగో మేము చేస్తాం ఆ పని, మేము పాడతాం, మేము ప్రసంగం చేస్తాం,
మేము వాక్య పరిచయం చేస్తాం, మేము ఇంకేదైనా చేస్తాం, సువార్త ప్రకటిస్తాం అందుకే మా మోటోళ్ళు కొద్దిగా ఒక ఇనిషియేటివ్గా స్టెప్ వేశారు. మేము విశ్వాసుల కన్నా పాస్టర్లు అంటే విశ్వాసుల కన్నా పెద్ద ప్రత్యేకంగా తేడా ఏదో గొప్పవాళ్ళని సూపర్ న్యాచురల్నో లేకపోతే ఏంజల్స్ అనో కానే కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి ఏ విధంగా క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాడో అలాగే సేవకుడు కూడా క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాడు. అంతవరకే కానీ ఒక ప్రత్యేకమైన అవయవమై ఉండలేదు. ఆయన ఈజ్ నాట్ ఎ స్పెషల్ ఆర్గాన్. ఈ శరీరంలో స్పెషల్ అవయవం అని దేని గురించి చెప్పొచ్చు? దేని గురించి చెప్పలేము. అన్నీ అవసరమైనవి. ప్రతి అవయవానికి దాని పని ఉంది. దీంట్లో వేస్ట్ ఏంటి? కిడ్నీ వేస్టా, లివర్ వేస్టా, లంగ్స్ వేస్టా, హార్ట్ వేస్టా? ఏది వేస్ట్? ఏది వేస్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ అవర్ బాడీ. మన బాడీ యాక్టివ్గా ఉండడానికి అన్ని అవయవాలు అవసరం. మీరందరూ మీ స్థానిక సంఘానికి కావాలి, మనమందరము సార్వత్రిక సంఘానికి కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలో మన టైటిల్ ఆయన రాకడ ఉద్దేశాలు. ఎపిసోడ్లో 5 ఉద్దేశాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. క్రిస్మస్ సందేశం కాదు ఇది. ఆయన రాకడ అనగానే అలాగని రెండో రాకడ గురించి నేను మాట్లాడడం లేదు. మొదటి రాకడ యొక్క ఉద్దేశాలు 3 సువార్తల్లో అయితే మత్తయి మార్కు కలిపితే సుమారు ఒక 14 వరకు ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం లేదు. కానీ యోహాను సువార్తలోని ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాను సువార్తలో యేసు ప్రభు రాకడకున్నటువంటి ఉద్దేశాల్ని 5 విధాలైనటువంటి ఉద్దేశాల్ని మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మనకందరికీ తెలుసు ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాడు అని మత్తయి సువార్తలో. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని లూకా సువార్త 19వ అధ్యాయంలో. మార్కు సువార్తలో మనం గమనిస్తే నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను. అంటే మత్తయి మార్కు లూకాల్లో ఉన్నటువంటి వేరు ఉద్దేశాలు మనం ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం లేదు. యోహాను సువార్తలో ఉన్నటువంటి 5 ఉద్దేశాలు. మొదటి యోహాను పత్రిక చదివితే సుమారు 6 కారణాలు మనకు కనిపిస్తాయి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనడానికి. యేసు ప్రభు రాలేదంటున్నప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడనే కారణాన్ని యోహాను గారు ప్రస్తావించారు. 5 కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్టే వాక్యమే మూలవాక్యం. సమృద్ధి జీవాన్ని కలుగు చేయడానికి, టు గివ్ అబండెంట్ లైఫ్ ఆర్ టు గ్రాంట్ అబండెంట్ లైఫ్. దేవుని స్తోత్రం. సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం. స్వల్ప జీవం కాదు, సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. గొర్రెలకు సాధారణమైన జీవం ఉంది, సాధారణమైన జీవం కాదు, స్వల్ప జీవం కాదు, వాళ్ళకు కావాల్సింది సమృద్ధి అయినటువంటి జీవం. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు, ఆయన సొంత వారు అనగా యూదులు ఆయన అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించారు, సరే అయితే అంగీకరించలేదు అని 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారిలో కొందరికని కాదు, వారందరికీ అనగా తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన అంగీకరించిన వాళ్ళు స్వకీయుల్లో అందరూ తిరస్కరించలేదు. తనను ఎందరు అంగీకరించారో, స్వకీయులు కాని వారు ఎవరు అంగీకరించారో వారందరికీ, అనగా ఎవరోళ్ళు? తన నామం యేసు అనేటువంటి తన నామముందు, యేసు క్రీస్తు అనేటువంటి తన నామముందు, జెషువా మెస్సియా అని పిలువబడినటువంటి తన నామముందు, జెషువా క్రిస్టోస్ అని పిలువబడినటువంటి ఆ నామముందు విశ్వాసముంచిన వాడు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తల్లి గర్భములో ఉండగానే దేవదూత చేత ఏ పేరు పెట్టబడాలని నిర్ణయించబడిందో, స్తోత్రం, యెషయా గ్రంథంలో ప్రవచించబడిన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడపోయినప్పటికీ కూడా దాని అర్థం ఉన్నట్లుగా ఇంచుమించు ఈక్వల్గా సమాంతరంగా పర్యాయపదంగా ఉన్నటువంటి మాటని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇమ్మానుయేల్ పేరు పెట్టలేదు కాబట్టి అది యేసు ప్రభువుని గురించి కాదని కొంతమంది హేతువాదులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు సమాధానం చెప్పే సమయం కాదు ఇది. ఇక్కడ రాయబడిన మాటలు. రెండో విషయము, యేసు దేనికి వచ్చాడు? అధికారం ఇవ్వడానికి. టు గివ్ అథారిటీ, టు గివ్ పవర్.
అధిక జీవం ఇవ్వడానికి, అధికారం ఇవ్వడానికి. మొట్టమొదటిది అధికమైన జీవం ఇవ్వడానికి, రెండవది అధికారం ఇవ్వడానికి, అనగా రక్షణ ఇవ్వడానికి, అనగా కుమారత్వాన్ని ఇవ్వడానికి, అనగా దత్తపుత్రత్వాన్ని ఇవ్వడానికి, అడాప్షన్ అనేటువంటి ఆ ఫెసిలిటీని మనకు అవైలబుల్ చేయడానికి, గాడ్స్ అడాప్షన్ జరగడానికి. స్వర్గం నుంచి ఆయన వచ్చి ఆయన సిగ్నేచర్ చేశాడని కాదు నా మాటలకు ఉద్దేశం. ఎక్కడో ఉన్నటి బానిస బాలుడిని బానిసల మార్కెట్లో ఉన్న వ్యక్తిని తీసుకొని కొని దానికి వెల చెల్లించి, వెల అంటే ఇక్కడ డబ్బు కాదు, రక్తం. డబ్బు ఎంతైనా చెల్లించవచ్చు, కానీ రక్తాన్ని వెలగా ఎవరు చెల్లించలేరు. పాపపు సాతాను మార్కెట్లో బానిసలుగా ఉన్నటువంటి సాతాను బానిసల మార్కెట్లో నుంచి రక్తాన్ని చిందించి విడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనకు తెలిసిన మాటే యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, చాలా 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 ప్రేమించాడు. ఇంత అని చెప్పలేము, మెజర్ చేయలేము, కొలవలేని విధంగా ప్రేమించాడు. కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, ఎలలు లేని ప్రేమ, సీమలు లేని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ, అది భాషకు అందని ప్రేమ అది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు నశింపక వాడు నశించిపోకూడదు, అనగా రక్షింపబడాలి, దేవుని కుటుంబంలో సభ్యుడిగా చేర్చబడాలి. అవి అందులో ఉన్నటువంటి ఉద్దేశాలు. సరే, రెండవ ఉద్దేశము ఆయన అధికారం ఇవ్వడానికి. అధికారం అంటే రాజకీయ సంబంధమైన అధికారం ఇవ్వడానికి కాదు, రాజ్యాధికారం ఇవ్వడానికి కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు అనబడేటువంటి అథారిటీ, అది బానిసత్వం కాదు, అది అధికారమే. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? ನ್ಯಾಯ ತೀರ್ಪುಗಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ಆ ತೀರ್ಪು ಏನೆಂದರೆ, ಕಣ್ಣಿಲ್ಲದವರು ಕಣ್ಣು ಬರುವವು, ಕಣ್ಣಿದ್ದವರು ಕುರುಡರಾಗುವರು అందను. అంత గుడ్డోళ్ళు చూడాలి, చూచేవాళ్ళు గుడ్డోళ్ళు కావాలి. ఈ తీర్పు కోసమే, అనగా చూపును ఇవ్వడానికి, ఆత్మీయ చూపును ఇవ్వడానికి, శరీర సంబంధమైన చూపును పోగొట్టడానికి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు, ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆయన పశువులసాలలో పుట్టాడండి, బెత్లెహేములో పుట్టాడండి, తూర్పు దేశపు, ఈ స్టోరీలు ఇవన్నీ చెప్తున్నారు వాస్తవమే, కానీ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. ఏదైనా పండుగలు చేస్తే అసలే ఏమండి ఈ పండుగ ఎందుకు చేసుకుంటారంటే దానికి ఒక కారణం ఉంది. ఏమో నాకు తెలియదండి అని అనం మనం, అది మన అజ్ఞానాన్ని బయటపడుతుంది. ఒకటి, ఆయన మనకు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఇచ్చాడు. రెండోది, ఆయన మనకు అధికారాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మూడోది, మనకు ఆత్మ సంబంధమైన దృష్టిని ఇవ్వడానికి, అనగా చూపునివ్వడానికి. ఒకటి అధిక జీవాన్ని ఇవ్వడానికి, రెండోది అధికారాన్ని ఇవ్వడానికి, మూడోది ఆత్మ సంబంధమైన దృష్టిని ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన దేవా, నిన్ను తండ్రి, నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నువ్వు యేసుక్రీస్తును పంపావు, ఆయన ఎరగాలి. ఆయన ఎరిగితే నిత్య జీవం. ఆయన ద్వారా, ఆయన ఎరగడం ద్వారా నిత్య జీవం పొందాలని, అనగా ఎటర్నిటీని పొందుకోవాలని, నిత్య జీవ అనుభవాన్ని పొందుకోవాలని, సమృద్ధి జీవంతో సరిపెట్టుకోకుండా, సామాన్య జీవితంతో సరిపెట్టుకోకుండా, సామాన్య జీవం నుంచి సమృద్ధి జీవపు స్థాయికి ఎదిగి సమృద్ధి జీవంలో నుంచి స్వర్గపు జీవంలోకి రావాలని, నిత్య జీవం, నశింపక నిత్య జీవం పొందాలని. ఎటర్నల్ లైఫ్ మీన్స్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ యూ యాజ్ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ సన్ యూ హ్యావ్ సెంట్. నువ్వు పంపించావు. ఎందుకు పంపించావో తెలుసా? స్వర్గంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు, నేను, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు. ఎవరికి స్తుతులు చెల్లిస్తున్నారో కన్ఫ్యూజన్లో ఉన్నావు, కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి స్తుతులు స్వీకరించు అని దానికోసం కాదు. ఈ భూలోకానికి వచ్చింది ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. నిత్య జీవాన్ని మనుషులు ఎవరు అనుగ్రహించలేరు. సమృద్ధి జీవాన్ని మనుషులు ఒకళ్ళ కొద్దిగా ఇస్తే ఇవ్వచ్చు. అబండెన్స్, ఇదిగో కొన్ని లక్షలు తీసుకో, కొన్ని వేలు తీసుకో అని చెప్పి. 10 రూపాయలు అడిగితే 20 రూపాయలు ఇవ్వచ్చు, 20 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇవ్వచ్చు, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఇవ్వచ్చు. కానీ
సామాన్యమైన జీవాన్ని తల్లిదండ్రుల ద్వారా మనం పొందుకున్నాం, శరీర సంబంధంగా పొందుకున్నాం. కానీ ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను సమృద్ధి జీవం, స్వర్గపు జీవాన్ని, మనకు ఆత్మ సంబంధమైన చూపును మనం పొందుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాలుగవదిగా ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి. నిత్య జీవం అనే దానికి హిందీ బైబిల్లో అనంత జీవన్ అని రాసింది. అనగా అంతము లేనటువంటి జీవం. అది అనంత జీవన్ అంటే అనంతమైనటువంటి జీవితం, జీవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఒకటి అధికమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి, రెండవది స్తోత్రం ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే అధికారాన్ని మనకి ఇవ్వడానికి, మూడవది ఆయన ఆత్మీయమైన దృష్టిని ఇవ్వడానికి, నాలుగవది అనంతమైన జీవాన్ని అనుగ్రహించడానికి, ఐదవది దేనికి వచ్చాడు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినుననెను. I was born a king and I have come into this world to prove that the truth is what truth really is, and everyone who loves the truth will receive my words. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. అనగా సత్యాన్ని తెలియజేయడానికి, ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడానికి. స్తోత్రం. యేసు ప్రభు రాకడకున్నటువంటి 5 ఉద్దేశాలు. ఒకటి అధికమైన జీవాన్ని అనుగ్రహించడానికి, స్తోత్రం. రెండవది అధికారం అనుగ్రహించడానికి, మూడవది ఆత్మ సంబంధమైన చూపును అనుగ్రహించడానికి, నాలుగవది ఆయన దేనికి వచ్చాడు అంటే అనంతమైన జీవాన్ని అనుగ్రహించడానికి, ఐదవదిగా ఆత్మీయమైన సత్యాన్ని తెలియజేయడానికి. దేవుని కుమారుడి లోకానికి వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు రాకడ ఉద్దేశాలు మనం తెలుసుకున్నాం. రెండో రాకడ ఉద్దేశాలు కాదు, రెండో రాకడ కూడా ఉద్దేశాలు ఉన్నాయి. ప్రతి రాకడకు ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన రాకడ ఉద్దేశాలు, ఆయన రాకడను బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.